మానవుడికి మరణం ఉంటుంది. పుట్టిన ప్రతివాడు చావక తప్పదు. దేవతల సంగతి ఏంటి? వాళ్ళు స్వర్గంలో ఈ అమృతాన్ని తాగుతూ ఉంటారు కదా! మరి వాళ్ళకి మరణం లేదా? అనంటే దేవతలు కూడా మరణించాలి. దేవతలు కూడా వాళ్ళ పోస్ట్‌లో నుంచి తొలగిపోయి క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి అని అంటారు. ప్రతి ఒక్క దేవతకు కూడా వాళ్ళ కాలమానం బట్టి 100 ఏళ్ళు వాళ్ళు బతుకుతారు. అయిపోగానే మళ్ళీ మానవుడుగానో ఏ జన్మ వాళ్ళకి రాసుంటే ఆ జన్మకు పుట్టాల్సిందే. చిరంజీవుల సమయం ఏంటి అనంటే చిరంజీవులు ప్రళయం అయ్యేంత వరకు బ్రతికుంటారు. ప్రళయంలో వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. ఎప్పటికీ మరణం లేకుండా ఉండే వ్యక్తి భగవంతుడు మాత్రమే. గజేంద్రుడు అందుకే లోకంబులు లోకేశులు తెగిన తుది అలోకంబగు పెంచీకటి నవ్వండెవ్వడు ఏకాకృతినై వెలుగుండో అతనినే సేవింతుందంటే. కాబట్టి మనం సేవ చేయాల్సింది కేవలం భగవంతుని మాత్రం. ఇంకెవ్వరిని మనం సేవ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ సమయం బట్టి వెళ్ళిపోవాల్సిందే. మనుషుడు ఇన్ని సంవత్సరాలకు వెళ్ళిపోతే దేవతలు అన్ని సంవత్సరాలకు వెళ్ళిపోతారు, చిరంజీవులు అన్ని సంవత్సరాలకు వెళ్ళిపోతారు. కేవలం భగవంతుడి యొక్క లోకంలో ఉండే పార్షదులు మాత్రమే శాశ్వతం, ఇంకెవ్వరు శాశ్వతం కాదు.